హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధృవానేశ్వర్. సో ఇప్పుడైతే నేను గోట్ హిట్ కర్రీ అదే తలకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. అలాగే నేను జొన్న రొట్టెలు ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే 4 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన కర్రీ అనేది కొంచెం గ్రేవీతో చాలా టేస్టీగా వస్తుంది. సో నేనైతే ఇప్పుడు కుక్కర్లో వండుతున్నాను అనమాట. కుక్కర్లో ఆయిల్ పోసి డ్రై మసాలాస్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. కాస్త పుదీనా వేయడం వలన నీచు వాసన అనేది ముక్కల్లో రాదు. సో అందుకని కాస్త పుదీనా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఏ కర్రీ అయినా సరే మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవడం వలన కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే కాస్త కారం వేసి బాగా కలుపుకుంటున్నాను. కారం ఇలా ఆనియన్స్లో వేయడం వలన పచ్చి వాసన రాకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. కాస్త హాఫ్ టీ స్పూన్ వాటర్ వేసాను కారం మాడిపోకుండా ఉండడానికి. సో ఇప్పుడు బాగా కలుపుకొని ఆయిల్ కాస్త పైకి తేలిన తర్వాత తలకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా ముక్కలకి మసాలా పట్టి బాగా వేయిస్తే కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది. సో నేనైతే మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిస్తాను. 5 మినిట్స్ మగ్గించిన తర్వాత ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా ఆయిల్ ముక్కలో నుంచి ఆయిల్ తేలుతున్నట్టు మనకు అనిపించే వరకు బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు హాట్ వాటర్, ఏ నాన్ వెజ్లోకైనా హాట్ వాటర్ వేయడం వలన ముక్క అనేది గట్టిగా ఉండకుండా స్మూత్గా ఉంటుంది. సో హాట్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఆయిల్ కాస్త తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను కోకోనట్ని కాలుస్తున్నాను. ఇలా కాల్చిన కోకోనట్ పౌడర్ 2 స్పూన్స్ వేయడం వలన కర్రీ అనేది థిక్గా టేస్టీగా వస్తుంది. సో ఇలా 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కాస్త కొత్తిమీర వేసి అంతే ఇలా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానిస్తే చాలు. ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అయినట్టే. తలకాయ కూర హెల్త్కి చాలా మంచిదంట. సో తినని వాళ్ళు కూడా ఒకసారి జొన్న రొట్టెతోటి తలకాయ కూర తిని చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే జొన్న రొట్టె చేయడానికి నేను ఉడుకు పెడుతున్నాను. ఉడుకు పెట్టడానికి చిన్న బౌల్లో వాటర్ వేసి మసిలిన తర్వాత కాస్త రొట్టె పిండి వేసి బాగా కలుపుకోవాలి. సో అంతే ఉడుకు రెడీ అయిపోతుంది. ఇది ఏంటంటే రొట్టెకి బైండింగ్లా పనిచేస్తుంది. రొట్టె విరిగిపోకుండా మంచిగా వచ్చేలాగా పనిచేస్తుంది. సో అందుకే ఉడుకు పెట్టుకోవాలి. ఇలా పిండిలో కాస్త ఉడుకు పెట్టి బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే రొట్టె అనేది అంత బాగా వస్తుంది విరిగిపోకుండా. నేను ఈ మధ్య రొట్టె చేయడం నేర్చుకున్నాను. చేస్తే ఒక 3-4 టైమ్స్కి బాగా చేయడం వచ్చేసింది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇంకా అంతే కింద బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాస్త కింద పొడి పిండి వేసుకొని ఇలా రొట్టె కొట్టుకోవడమే. కింద పొడి పిండి అనేది ఎక్కువగా వేయకూడదు, అలా అని తక్కువగా వేయదు, సరిపోయినంత వేసి ఇలా కొట్టుకోవాలి. మనకు నచ్చినంత థిక్నెస్లో బాగా కొట్టుకున్న తర్వాత ఇంకా అంతే, రొట్టె రెడీ అయిపోయింది. సో దీన్ని పెనం పైన వేసి కాస్త ఒక 30 సెకండ్స్ ఆగిన తర్వాత కూల్ వాటర్ని పైన చిలకరించుకొని బాగా అద్దించాలి. ఇలా అద్దించిన తర్వాత 2 మినిట్స్ ఆగి రొట్టెని తిరిగేసి బాగా కాల్చుకోవాలి.
ఇలా రొట్టెని 2 సైడ్స్ బాగా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. సో అంతే అండి. ఇలా బాగా కాల్చుకున్న రొట్టెని తలకాయ కూరతో టేస్ట్ చేయండి. అబ్బా! స్వర్గం. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా అంత హెల్తీ కూడా. సో ఒక్కసారి మీరు కూడా ఇలా చేసి మీరు కూడా ఈ టేస్ట్‌ని అనుభవించండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధృవానిష్ వరల్డ్.